ఆడుకుంటూ గాల్లో పిచ్చి చూపులు చూసుకుంటున్నంత భయం. సో ఇంత గొప్ప విజయం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. జనరల్గా ఒక వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైనా ఒక సర్వే చేసి ప్రపంచంలో సరదాగా సంతోషంగా ఉండేవాళ్ళు ఎక్కడే ఉంటారంటే మన గోదావరి జిల్లాలో ఉంటారని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు సరదాగా నవ్విస్తారు, సరదాగా నవ్వుకుంటారు, మనుషుల్ని ప్రేమిస్తారు. ఎవరైనా ఇంటికి వెళ్తే అతిథి మర్యాదలు అంటాం, కానీ అతిథి ప్లేస్లో గోదావరాల మర్యాదలు ఒక డిఫాల్ట్గా పెట్టేయచ్చు. సో అంత మర్యాదగా చూసుకుంటారు. సో నా అన్ని సినిమాలు అన్ని ప్రాంతాల్లో బాగా ఆడతాయి, ఈస్ట్ వెస్ట్లో ఇంకా బాగా ఆడతాయి. సో అంత ప్రేమ నాకు ఎప్పుడు ఇస్తారు, మీ అందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే ఒక సినిమా అనేది అందరికీ కామన్ మీడియం, పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరితో పాటు వచ్చి చూసుకునే ఒక పెద్ద మీడియం సినిమా. సో అలాంటి ప్రతి ప్రేక్షకుడు, ఈ సినిమాకి తెంపిన ప్రతి టికెట్ కొన్న ప్రతి ప్రేక్షకులకి, థియేటర్కి వచ్చి మనస్ఫూర్తిగా నవ్వుకున్న ప్రతి ప్రేక్షకులకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మా టీం తరపున. వన్స్ అగైన్ బిగ్ 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 థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమా నాకు ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎస్విసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వరుసగా 6 సినిమాలు ఆల్మోస్ట్ తీసిన 8 సినిమాల్లో. సో ఇట్స్ లైక్ మై ఫ్యామిలీ. పదే పదే వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ గురించి చాలాసార్లు చెప్పాం. ఏమ్మా డార్లింగ్ ప్రభాస్ గారితో సినిమా ఎప్పుడు 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 నేను కూడా అదే ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నా. నువ్వు గట్టిగా అనుకో, అయిపోద్ది. గట్టిగా అనుకోండి, భీమవరంలో అయిపోద్ది. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు అండ్ శిరీష్ గారు. ఎప్పుడు నా వెనకే ఉండి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. అలాగే క్యాస్ట్ అండ్ క్రూ అందరి గురించి నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాం. అండ్ ఈ సక్సెస్లో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. రైటర్స్ దగ్గర నుంచి, టెక్నీషియన్ సమీర్ రెడ్డి గారి దగ్గర నుంచి, ప్రకాష్ గారు, మా సాయి, మా నారాయణ గారు, అందరూ, అజ్జు అండ్ నాగా. సో పనిచేసిన ప్రతి ఒక్కరు హార్ట్ఫుల్గా పనిచేశారు. అండ్ మా ఎడిటర్ తమ్మిరాజు గారు, మా ప్రకాష్ గారు. సో అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే క్యాస్ట్ వచ్చేసరికి ఐశ్వర్య రాజేష్, భాగ్యం పాత్ర. అండ్ మీ అందరూ ఎంతమంది పిలుస్తారు ఇంట్లో మీ మొగులని బా అని?